షీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమందిని చూస్తే కడుపు ఎంత రగిలిపోతాందంటే స్వాతంత్రం కోసం పానాలిడిచిన విలువైన గడ్డ మీద సగం బట్టలతోని చిందులేత్తాండ్రు. ఎటువైనాయి మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు ఎటు? అయ్యో గిది కలియుగం అని మర్చిపోయినా. కూర గురించి మాట్లాడుకుందాం పాని, మళ్ళీ ఇంగ్రీడియంట్స్ మిస్ అయితే పొద్దుతిరుగుడు పూల నూనె పోగలెల్లా, ఒక ఉల్లిగడ్డ తరుగుడు, నడుమికి చేరిన పచ్చిమిరపకాయలు 4, 1.5 టమాటా ముక్కలు, చిటికెన్నర అల్లం, గింత పసుపు, ఉప్పు, కారపొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, గింతంత టాటా ఉప్పు చల్లుకోవాలి. అప్పుడు స్పెషల్ గా తయారు చేసి పెట్టుకున్న లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, మిలిమేకర్ల పొడి చల్లినాక గుమ్మరిచ్చిన నీళ్లు మరిగినాక ఉడుకు నీళ్ళలో ఉడికించిన 2 ఆలుగడ్డల్ని పీకా వేసి ఒక మండ కలియామాకు చల్లుకొని కింద మీద కలుపుకుంటా చేతులకు పొక్కలొచ్చేదాకా మాడనియ్యకుండా పిడికడంతా కొత్తిమీర చల్లుకొని దించుడే తినుడే అయిపోయింది. స్వాతంత్రానికి ముందు తిండి బట్టలు విలువ తెల్లోళ్ళు మనకు ఎక్కువగా ఇయ్యకపోయినా ఆత్మాభిమానాన్ని, సాంప్రదాయాన్ని పానంతోని సమానంగా కాపాడుకున్న చరిత్ర మనది. ఏమీ లేనప్పుడు జ్ఞానవంతులయ్యేరు, అన్ని ఉన్నప్పుడు మతి స్థిమితం కోల్పోయి బుద్ధిహీనులు అయ్యారనే కాలజ్ఞానం మాటలు నిజం చేయకూరి కొంత. ఇక మిగిలిందంతా మంచిదే కానీ పోయేటప్పుడు గంట నొప్పుడు మరవకుండా పుణ్యం ఉంటది.